సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఏఏజీ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తమ్మినేని వీరభద్రం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు వివరించారు. అయితే ఊపిరితిత్తుల్లోని నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ నార్మల్ కి చేరుకుంటున్నాయన్నారు. లంగ్స్ లో నీరుని వైద్యులు తొలగించినట్లు వెల్లడించారు. ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. మెడిసిన్ కి తమ్మినేని రెస్పాండ్ అవుతున్నారని, ఇవాళ ఆరోగ్యం హెల్త్ స్టేబుల్ గా ఉంటే వెంటిలేటర్ తొలగించే అవకాశం ఉందంటూ తెలిపారు. ఖమ్మంలో తమ్మినేనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని వెంటిలేటర్ సపోర్ట్ తో ఆసుపత్రికి తీసుకొచ్చారని వైద్యులు పేర్కొన్నారు. తమ్మినేని గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం మందులతో చికిత్స అందిస్తున్నామని ఏజీ వైద్యులు వెల్లడించారు. క్రిటికల్ కేర్ నిపుణులు, కార్డియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియోలిస్టులు, నెఫ్రాలజిస్టులు మరియు పల్మనాలజిస్టులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందం డాక్టర్ సోమరాజు, డాక్టర్ డిఎన్ కుమార్ మార్గదర్శకత్వంలో తమ్మినేనికి చికిత్స సాగుతోంది. తమ్మినేని పరిస్థితి ఇంకా విషమంగా ఉందని చికిత్స కొనసాగుతుందని తెలిపారు. ఇక తమ్మినేని హెల్త్ బులెటిన్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, తమ్మినేని వీరభద్రంకి సంబంధించిన హెల్త్ బులెటిన్ అయితే కొంతవరకు తెలుస్తుంది. కొన్ని కిడ్నీ సమస్యలతో కూడా ఆయన బాధపడుతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏ విధంగా ఉంది? మొత్తానికైతే కొద్దిసేపటి క్రితమే ఏజీ హాస్పిటల్ ఒక హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేసింది. ప్రస్తుతము ఆయన కండిషన్ అయితే కాస్త సీరియస్ గానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముందు ఆరోగ్య పరిస్థితి విషమించగానే, ఎందుకంటే ఖమ్మంలో ఒకసారి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించగానే ఆయన వెంటనే ఏజీ హాస్పిటల్ కి అయితే తీసుకొచ్చిన తర్వాత బాధపడుతున్నారు. ఏంటంటే ఊపిరితిత్తుల నుండి నీరు బయటికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో వీటన్నిటికి సంబంధించి కూడా మెరుగైన చికిత్స ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాస్త ఏజ్ కూడా ఎక్కువే కాబట్టి ఆయన ఎంతవరకు శరీరం సపోర్ట్ చేస్తుంది అనేది చూడాలి. మొత్తానికైతే ప్రస్తుతము ఇంకా మేము ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నాము. ఓవరాల్ గా కేవలము కార్డియాలజిస్ట్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఒకటే కాదు, మిగతా సంబంధించి ఒక టీం అంటే నెఫ్రాలజిస్టు, అదేవిధంగా ఎలక్ట్రోఫిజియాలజిస్టు, పల్మనాలజిస్టు, కార్డియాలజిస్టు వీళ్ళందరితో కలిపి ఒక నిపుణులతో ఒక కమిటీ లాగా అంటే కమిటీ గ్యాదర్ చేశారు. దానితో డాక్టర్ సోమరాజు అధ్యక్షన డాక్టర్ డిఎస్ కుమార్ వీళ్ళ మార్గదర్శకంలో చికిత్స అయితే అందుతుంది ప్రస్తుతం అయితే ఈ గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన బాడీ రియాక్ట్ అవుతుంది. కాకపోతే సివియర్ గా ఒక ప్రాబ్లమ్ తోనే కాదు, ఆయన బాడీలో ఉన్నటువంటి మిగతా ఆర్గన్స్ కూడా కొంత ఇబ్బందిని కలుగజేస్తున్నాయి కాబట్టి వాటి అన్నిటికీ సంబంధించి చూడాలి. సో మొత్తానికైతే ఇప్పటికే ఆయనకు సంబంధించి హరీష్ రావు వెళ్ళి పరామర్శించి రావడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఎలా ఉంది ఏంటి, ఈవెన్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళ అధికారులు కూడా ఎలా ఉంది ఏంటి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఆయన ఆరోగ్యానికి సంబంధించి. ఆయన అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని చెప్తున్నారు. ఇప్పటికైతే కార్డియాలజిస్ట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చికిత్స అందిస్తున్నారు. దాంట్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే పల్మనాలజీ, నెఫ్రాలజీకి సంబంధించినటువంటి అంటే ఆయన మూత్రపిండాలు, కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి ఈ ఒక ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతే ఆర్గాన్ సంబంధించి చికిత్స చేయడం తేలిక అవుతుంది. కానీ ఇవి మల్టిపుల్ ఆర్గాన్ సంబంధించినటువంటి సమస్య ఉంది. అయినప్పటికీ టీమ్ ఆల్రెడీ హ్యాండిల్ చేస్తుంది. ఎప్పటికప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి హైటెక్ టెక్నాలజీని అంతా కూడా వాడుతున్నాము. ఏఐజీ హాస్పిటల్లో కావాల్సినంత ఎక్విప్మెంట్ అంతా ఉంది. ఎవరు కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. వెంటిలేషన్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఫస్ట్ అయితే ఆయనకి రాగానే, ఎందుకంటే మూత్రపిండాలు పనిచేయకపోవడం, ఊపిరితిత్తుల నుంచి ఒక ద్రవం వస్తుండడం, ఇవన్నీ కూడా వెంటనే వెంటిలేషన్ ఏర్పాటు చేసి ఆయనకు అందించాల్సినటువంటి చికిత్స అంతకు అందించారు. మొత్తానికైతే ఇంకా క్రిటికల్ కేర్ లో ఉన్నారు. కాకపోతే కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. చూడాలి, కొంత సమయం గడుస్తున్న కొద్దీ ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు బులెటిన్ రూపంలో విడుదల చేస్తాము. ఎవరు కూడా కంగారు పడకండి. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని మాత్రం చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వప్న.